Free show for noobs. ముందుగా మనం ప్రీ షో ఓపెన్ చేసిన తర్వాత అవుట్పుట్ ట్యాబ్లోకి వచ్చి ఈ ఎన్డిఐని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓబిఎస్ సాఫ్ట్వేర్కి మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక సీన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఎన్డిఐని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సోర్స్ని క్లిక్ చేసి ఎన్డిఐ సోర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు కానీ ఒకవేళ మీకు ఈ ఎన్డిఐ సోర్స్ అన్నది మీకు రాకపోతే యాడ్ చేసినప్పుడు ప్లగ్గిన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎట్లా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గిట్ హబ్ పేజ్కి మనం ఎప్పుడైతే వచ్చిన తర్వాత windows.x64.zip అన్న ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 ఫోల్డర్స్ అన్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ 2 ఫోల్డర్స్లో ఉన్న మనం డేటాని మనం కాపీ చేసుకుని ఓబిఎస్ ప్లగ్గిన్లో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ పాత్ అన్నది నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా కాపీ చేసుకుని ఆ పాత్లోకి మనం దీన్ని పేస్ట్ చేసినట్లయితే మీకు ఎన్డిఐ ప్లగ్ఇన్ అన్నది మీకు ఇన్స్టాల్ అవుతుంది అనమాట. వన్స్ మీరు ఈ పాత్కి వచ్చిన తర్వాత ఇందాక చూపించిన ఆ 2 ఫైల్స్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫోల్డర్లో మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఈ డేటా ఫోల్డర్లో దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రో ఏవి అన్న ఫోల్డర్ మనం ఇంకో స్టెప్ చేయాల్సి ఉంటుంది. ఎన్డిఐ 6 రన్ టైమ్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఈ ప్రొసీజర్ కనుక మీరు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓబిఎస్లో మీరు ఈ ఎన్డిఐ సోర్స్ చూడగలుగుతారన్నమాట. ఇక్కడ నేను ఒక ఫ్రీ షో అనే సీన్ నేను క్రియేట్ చేశాను కాబట్టి ఈ సీన్కి మీరు ఏం చేయాలి అంటే ఎన్డిఐని మీరు యాడ్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను. మీరు ఇక్కడ చూస్తే ప్రీ షో ఎన్డిఐ అన్న స్క్రీన్ ఇక్కడ చూపిస్తుంది. వన్స్ మీరు దీన్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే మీకు ఇక్కడ ఈ అవుట్పుట్ అన్నది మీకు ఆ యొక్క ఫ్రీ షో యొక్క అవుట్పుట్ అన్నది మీకు ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫ్రీ షోలో ఏం చేంజెస్ చేస్తున్నానో మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రివ్యూ స్క్రీన్లో మీరు చూడండి, ఆ స్లైడ్స్ అన్నవి చేంజ్ అవుతున్నాయి. చూసారుగా, ఇక్కడ ఏదొచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది. ఈ రీతిగా ఫ్రీ షోలో ఏ ఒక్క షో అయినా మీరు ఈజీగా మీరు ఫ్రేమ్ డిలే కానీ మీకు ఎనీ లాస్ కానీ మీరు లేకుండా క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఓబిఎస్లో మీరు యూజ్ చేయొచ్చు అనమాట.